యేసుక్రీస్తు ప్రభు నామంలో హెబ్రోను ప్రేయర్ హౌస్ సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, ఉదయకాల సమయంలో ఆయన మమ్మల్ని కాపాడారు తండ్రి. అదే రీతిగా సాయంకాలం జరగవలసినటువంటి బైబిల్ స్టడీ విషయంలో కూడా మీరు కృప చూపించారు తండ్రి. ఈ సాయంకాల వేళలో జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. పాటల ద్వారా మీ నామం అత్యధికంగా మహింపరచబడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీరు మహిం పొందండి. అదే రీతిగా నాయన అనేక మంది బిడ్డలు తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మేలు పొందినట్లు మీరు ఏర్పాటు చేసినటువంటి మీ దాసుని మీరు బలపరిచి మీ ఆత్మచేత మీరు అభిషేకించి నాయన మీ ఆత్మ నడిపింపును దయచేసి తండ్రి మీ జీవము కలిగినటువంటి మాటలు నాయన మమ్మల్ని బ్రతికించేటువంటి మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా నా తండ్రి ఎందరైతే మీ మాటలు వింటూ ఉంటున్నారు తండ్రి, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు, వారందరితో మీరు నాయన స్పష్టంగా మాట్లాడేటువంటి దేవుడైనందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. అలాగున ఈ పరిచర్య ఆదరించి అంతవరకు కూడా మీ నామ మహిమార్థమై ఘనంగా జరగడానికి మీరే సహాయం చేయమని, మీరే మహిం పొందమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా మరొకసారి శుభములు. ఇది బైబిల్ స్టడీలో దైవ వర్తమానాన్ని అందించడానికి
అనుభవం కలిగినటువంటి దైవజనులు మరి నిర్మల్ రాజన్న మన జిల్లాకు మన పట్టణానికి సుపరిచితులు, టీవీ ప్రసంగికులు, జీవం గల దేవుని సంఘ కాపరిగా ఉంటూ అనేక ఆత్మల సంపాదకునిగా దేవుడు వాడుకుంటున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు సంతోషంతో మన మధ్యకు వచ్చారు. మన సంఘం హెబ్రోన్ ప్రార్థన మందిరం తరఫున ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవ సేవకు నిర్మల్ రాజన్నకు అప్పగిస్తుంది. క్రైస్తవ ప్రార్థించుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ సమయమందు మీ పరిశుద్ధమైన లేఖనములను మేము చదువుకొని ప్రస్తుత పరిస్థితులను మేము నాయనా మరి అర్థం చేసుకోవడానికి మాకు ఈ కృపను ప్రసాదించమని ప్రభా, మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో జ్ఞానము వివేకమును కలుగు చేసే పరిశుద్ధాత్మను ప్రభా నా తండ్రి, మరి ఈ లైవ్లో మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించమని కూడా వేడుకుంటూ, ఎన్నిక లేని వాడు, ఏ యోగ్యత అర్హత లేనటువంటి వాడునైనా నన్ను మీ ఆత్మతో నింపి మీ రక్తముతో శుద్ధి చేసి ప్రభా, మీరే ఈ సమయం ముందు మీ లేఖనముల ద్వారా అయా మీరే మాట్లాడమని మీ దయగల ఆత్మకు నన్ను నేను అప్పగించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో ఈ మనవుని మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు నామం మీకు అందరికీ శుభములు, శుభాభివందనాలు. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, దింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టివారికి విముఖుడవయుండును. పిల్లరా, అంత్య దినములు అన్నటువంటి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతుంటున్నా. అంత్య దినములు ఇప్పుడు మనము ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇవి అంత్య దినాలు, లాస్ట్ డేస్ అని అంటారు. మనమందరం కూడా దానికి ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఎలాగున్నారు అని అంటే, దేవుని వాక్యం చెప్తున్నది స్వార్థప్రియులు, ధనాపేక్షులు, దింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు వారికి నీవు విముఖుడవై ఉండుము అంటాడు పరిశుద్ధుడైన పౌలు గారు. అంటే ఆ దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలు గారు పరిచయం చేసినటువంటి దినాల్లో అయితే
ఈ అంత్య దినాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచమంతా మనకు కనిపిస్తున్నారు. దాదాపుగా చాలా సంఘాలలో మనకు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కువ మెజారిటీ ఇలాంటి వ్యక్తులుగా ఉన్నట్టుగా మనం ఈరోజు గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి ఉంది, కాదని చెప్పడం లేదు, అయితే శక్తి లేదు. భక్తి ఉంది, కానీ అది నిజమైనటువంటి దైవాసక్తి కలిగినటువంటి భక్తిగా లేదు. దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చిందా? భక్తి. శ్రమ లేదా? భక్తిహీనత. దేవుని బిడ్డలారా గమనించండి, నాకు తెలిసి అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. నాకు తెలిసి ఒక సహోదరుడు ఇప్పుడు దినానికి దాదాపుగా 24 గంటలైతే 24 గంటలు తాను ప్రార్థనలో ఉంటున్నాడు. అంటే కొద్దిసేపు తను పని చేసుకోవడం, పండుకోవడం, వెంటనే వెళ్ళి తాను ప్రార్థన చేయడం, కొద్దిసేపు పని చేసుకోవడం, వెంటనే వెళ్ళి ప్రార్థన చేయడం. దీనిని ఏమంటారు అని కొంతమంది దేవుని సేవకులుగా మేము మాట్లాడుకున్నప్పుడు నేనన్నాను, దీనిని శ్మశాన వైరాగ్యము అంటారు అని నేను అన్నాను. అంటే శ్మశాన వైరాగ్యము అని అంటే మరణ భయము. ఈ మరణ భయం ఏం చేస్తుంది? భక్తిలోనికి నడిపిస్తూ ఉంది. ఎప్పుడు లేని భక్తి. నిజముగా అంతకుముందు ఎవరు మరి ఎరగని భక్తి. దేవుని బిడ్డలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో వారు రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నట్లుగా వాట్సాప్లో పెడుతున్నారు. గమనించండి, అంతకుముందు ఎందుకు లేదు? మరణ భయం. నేను అంటాను, నిన్న నెట్లో పెట్టారు వాట్సాప్లో, ఇస్రాయేల్ వారు కరోనాకు మందు కనుక్కున్నారు, మీకు పర్వాలేదని. అదే మొత్తం మీద వచ్చేసింది అనుకోండి, ప్రపంచ దేశాలంతా కూడా ఆ మందు వచ్చింది, ఆ వ్యాధి నివారణ అయిపోయింది, ఇక ఆ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా యథాప్రకారమే కదా. నోవాహు దినాలు, లోతు దినాలు, తినుచు, త్రాగుచు, సుఖించుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్లి చేసుకుంటూ, నారు నాటుచు, అమ్ముచు, కోలుచు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడడం లేదా? గమనించడం లేదా? వదలాలే కానీ, లాక్డౌన్ ఎత్తియాలే కానీ, నిజముగా కరోనాకు మందు ప్రపంచమంతా రావాలే కానీ, అది కేవలం జలుబులాగా ఏదో ఒక ఆయింట్మెంట్ పూసుకుంటే, లేదా ఏదైనా ఒక తైలం పూసుకుంటే, లేకపోతే ఒక వ్యాక్సిన్ వేసుకుంటే, లేక ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, ఒక ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నటువంటిది రాని యథాప్రకారం బైబిల్ పట్టుకోరు, మోకాళ్ళేరు, ప్రార్థన చేసుకోరు, ఆ గుడికి రమ్మంటే రారు, సక్రంగా సమయానికి రారు. 9 గంటలకు ఆరాధన అనుకోండి, మనం 11 గంటలకు వస్తున్నాం. 2 గంటలు పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే 1 గంట ముందే, 2 గంటల ముందే. మాకైతే మేము మరి పరిచయం చేసే మేముండే స్థలాల్లో అయితే 9 గంటలు, 9:30 గంటలకు పరీక్ష అయితే 7 గంటలకు నా ప్రాణం తీస్తారు. చేయి, ప్రార్థన చేయని. ఎన్ని గంటలండి? 9 గంటలకు పరీక్ష అయితే 7 గంటలు, అంటే 2 గంటల ముందు చేయి, ప్రార్థన చేయి. ఒకవేళ పండుకొని ఉన్నాను అనుకోండి, లేయి, నిద్రలేయి, చేయి, రా ప్రార్థన చేయి. పిల్లరా, అది గుడి అంటే, అది దేవుని మందిరం అంటే ఎంత భయం లేని తనము. ప్రియులారా, 12 గంటలకు ఊపుకుంటూ వస్తాడు ఒకడు, 12:30కు వస్తాడు, ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాడు. ఎంత భయం లేని తను. ఇప్పుడైతే 24 గంటలు మోకాళ్ళు వేస్తున్నారు. 24 గంటలు. ఓయమ్మో, మాకైతే మేముండే పాలిములు అయితే ఒక్కొక్క సందులో, ఆ సందులో ఉన్న వాళ్ళంతా కూర్చుంటున్నారు. చప్పట్లు. ఆ సందులో ఉన్నటువంటి వారంతా కూడా రాకడ పాటలు, ఆ సందులో ఉన్నటువంటి వారంతా కూడా ముసుగులు. అంతకుముందు ముఖం మీద, తల మీద ముసుగులే కనపడడం లేదు, కనిపించేది కాదు. ఏమో ప్రార్థనకు రావడం లేదు, ప్రార్థనకు రావడం లేదు. ఏదో ఒక కారణం, ఏం కారణం లేదు, ఏదో ఒకటి చెప్తారు. వాస్తవంగా చూస్తే వండుకుంటూ ఉంటారు.
ఎంత భయం లేనితనం అది. మన ఈస్టర్ పండుగ రోజు 6 గంటలకు రండి, ఒక 5 ప్రాంతాలలో ఆరాధన చేసుకుంటాం అని చెప్పినప్పుడు ఓయమ్మో 90 పాళ్ళు 100కి 90 మంది వచ్చేసారు 6 గంటలకే. ఎందుకు? తొందరగా అయిపోతే పోయి వండుకోవడానికి. ఎంత భయం లేనితనం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత్య దినాలు ఈరోజు మనం గమనిస్తుంటున్నాం. అయితే చాలామంది అంటారు, ఈ కరోనా తెగులు గురించి చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇవే లాస్ట్ డేస్, ఇలాగే అంతరించిపోతుంది ఈ లోకము అని అంటారు. కాదు. ఒక మాట నేను వినిపిస్తాను, చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 9వ వచనం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడేపుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని చెప్పాను. 10వ వచనం 11వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచను. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాదములు, గొప్ప సూచనలు పుట్టు. అంటే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అంతము వెంటనే రాదు. ఇవి వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు, ఆర్థిక సంక్షోభంలో ఈరోజు ప్రపంచం, దేశం కాదు ప్రపంచము మునిగిపోయి ఉంది ఆర్థిక సంక్షోభంలో. ఎలాగా మన మనుగడ ఎలాగ కొనసాగించాలని తలలో పట్టుకుంటున్నారు దేశాధినేతలు. కరువు ఏది చూసినా రైళ్లు ఆగిపోయాయి, విమానాలు ఆగిపోయాయి, బస్సు సర్వీసులు ఆగిపోయాయి, వ్యాపారాలు, కొట్లు అన్నీ. రైతుకు తల పట్టుకొని రైతు లబలబా కొట్టుకుంటున్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, సరైనటువంటి ఉత్పత్తులు లేవు. ఒకవేళ ఉత్పత్తి చేసిన అమ్మకాలు లేవు, సరైనటువంటి రాబడి లేదు. ఇదండి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నప్పుడు. ఎక్కడ చూసినా కూడా కరువు. దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. లాక్డౌన్ కదా, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు రావడం ముందుకి. సరే వచ్చారు, డోర్లు పెట్టారు, అందరికీ కూరగాయలు, రైస్, మరి అందరికీ ఇంటింటికి 1000 రూపాయలు పిల్లరా మరి ఇస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషపడి సంబరపడ్డా. మేము పేదరికంలో ఉన్నప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ వారు ఆదుకుంటున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటున్నారు అని సంతోషపడుతున్నారు. నేను అంటాను, 2 వైన్ షాపులను తెరిపించాడు జగన్, మన ముఖ్యమంత్రి గారు. నెల్లూరులో మందుబావుల యొక్క ఆర్భాటం ఉంది చూడండి. ఇటు కనుపర్తిపాడు, అటు ఆకుతోట, బారులుగా నిలబడి పిల్లరా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా. నేను అంటాను, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే, వాళ్ళకి ధనం ఎవరిచ్చారు? దేవుని బిడ్డలారా, 100,000 ఖర్చు పెట్టి ఆ మందు కొనుక్కుంటున్నారు. చూడండి, దాని గురించి బైబిల్ ఏం చెప్తున్నదో. హోషియా గ్రంథం 7వ అధ్యాయం, హోషియా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక. అంత ఫేక్ కదా, వాడు ప్రార్థన చేస్తున్నట్టు ఫేక్ కదా. వాడు ఆరాధనకు వస్తున్నాడు, మరి స్నానం చేసుకొని చక్కగా బట్టలు కట్టుకొని సమయానికి వస్తున్నాడు, ఫేక్ అది. అంత నకిలీ భక్తి అంటారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక ఆ శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. ఈరోజు వేలాది మంది ఈరోజు నెల్లూరులో మరి ఆ మందు, ఆ వైన్ షాపుల దగ్గర ఎంత ఘోరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, మా ప్రాణం పోయినా, మా ప్రాణం ఎవరికి కావాలండి? మాకు మందు కావాలంటున్నారు వాళ్ళు. మా ప్రాణం పోయినా పర్వాలేదు,
మాకు మందు లేకపోతే మేము అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు లోకం దిగజారిపోయింది దేని పెట్టారు. పోనీ ఒకవేళ మగవాళ్ళు అంటామా, ఆడవాళ్ళు లైన్లో నిలబడి ఉన్నారు క్యూలో. ఎంత విడ్డూరము, ఎంత విచిత్రము, ఎంత బైబిల్లో ఉంది. మద్యము కావాలని వాళ్ళు కూడుకుంటారంట దేవుని బిడ్డల. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ప్రియులారా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథం దగ్గరికి వద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఈరోజు పరిస్థితులు అంటే లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితులలో లేఖనములు ఏం చెప్తున్నాయి, ఆ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరముల వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములోగును. ఆ మధ్య చైనా దేశంలో ఒక మందిరము, ఆ మందిరంలో ఆరాధన చేస్తూ వారు పాటలు పాడుతూ ఉన్నారు. దాన్ని వాట్సాప్లో పెట్టారు. అందరూ పాస్టర్ గారి దగ్గర నుంచి ఆ ఆరాధన మందిరంలో ఉన్న వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. చైనా దేశంలో అది 2 నెలల కింద పెట్టారు. అందరూ ఏడుస్తున్నారు. వాక్యం ఏం చెప్తుంది? 100వ కీర్తనలో 3వ వచనంలో 4వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషముతో యెహోవాను సేవించుడి అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. ఈరోజు ఆ సంఘానికి వస్తున్నటువంటి వారు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా అంటే గుండెలు అవిసేలాగా అరుస్తున్నారు, రోధిస్తున్నారు, కొట్టుకుంటున్నారు. మా ప్రార్థన కూడుకుంటామమ్మా అని వాళ్ళే అంటున్నారు. నేను అంటాను, కరోనా లేదనుకోండి, అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది, ఉంటుందా భక్తి? నకిలీ భక్తి దేవుని బిడ్డలారా, నకిలీ భక్తి. చూడండి, ఇక్కడ వాళ్ళ పాటలు విలాపములుగా, దుఃఖకరముగా వాళ్ళ పాటలు ఉన్నట్టుగా మనం ఈ 3వ వచనంలో చూస్తున్నాం. మందిరముల వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములను అన్నటువంటి ఆ మాట. 8వ వచనం. ఇందును గురించి భూమి కంపింపదా, దాని నివాసులందరూ అంగలార్చరా. ఈరోజు ప్రపంచమంతా కూడా అంగలారుస్తున్నారు. ప్రపంచమంతా కూడా, ఒక దేశం కాదు, ప్రపంచమంతా కూడా అంగలారుస్తున్నారు. 7 ఖండాలలో ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. ఈ అంగలార్పే ఎక్కువగా వినబడుతున్నది ప్రేమల దేని బిడ్డలు. చూడండి, 10వ వచనంలో ఒక మాట ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను. గమనించండి దేవుని బిడ్డలారా, మీ పండుగ దినములు దుఃఖ దినములు. ఉగాది వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈస్టర్ పండుగ వచ్చింది క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఇప్పుడు రంజాన్ పండుగ. మొత్తం మీద 40 రోజుల్లో సగం రోజులు అయిపోయాయి. దేవుని బిడ్డలారా, దుఃఖము పండుగ అన్నటువంటిది సంతోషము ఇవ్వాలి, కానీ సంతోషం లేదు. ఈరోజు కొత్త బట్టలు లేవు. కొత్త బట్టలు ఎవరుకున్నాయి? కొనుక్కోవడానికి, వేసుకోవడానికి. పాత బట్టలు ఉతుక్కోవడం, అదే వేసుకోవడం. దేవుని బిడ్డలారా, మీ పండుగ దినములు నిజముగా దుఃఖ దినములుగా ఉంటాయని ఇక్కడ 10వ వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. 11వ వచనం. నీ దగ్గర సెల్ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, నీకు వాక్యం ఎక్కడ? స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళే వాక్యంలో చూస్తున్నారు లైవ్లో. ఈ స్మార్ట్ ఫోన్ లేనటువంటి వారు వాక్యం ఎక్కడ వింటున్నారు చెప్పండి? పేదవారికి వాక్యం ఏది? వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడ? లేదు. ఒకవేళ వాక్యం చెప్పడానికి దేవుని సేవకుడు ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఎరగదీస్తున్నారు, లాఠీలు తీసుకొని బాతున్నారు, ఒకటే బాధులు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సేవకులు వెళ్ళడం లే, దేవుని వాక్యం చెప్పడానికి ఎవరు కూడా ఎక్కడికి కూడా వెళ్ళడం లే. అందరూ లాక్డౌన్ ఇళ్లలో ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వారు మాత్రమే లైవ్లో చూసుకుంటున్నారు. స్టీఫెన్ పాలో, సతీష్ కుమారు, జాన్ వెస్లీను, జ్యోతిరాజు, ఎవరో వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు, లైవ్లో వింటున్నారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాక్యము కరువైపోయే దినాలు, వాక్యము దొరకని దినాలు అంత్య దినాల్లో ఉంటాయని ఈ ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం
ఈ 11వ వచనంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉండును. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. పేరునికి కలిగినటువంటి ఒక డాక్టర్ చనిపోయాడండి మన నెల్లూరులో. ఆయన ఆర్థో స్పెషలిస్ట్. ఎవరు అంటించేశారు మొత్తం మీద? విసియడమే కదా, అంటించడమే. మొత్తం మీద ఆయనకు అంటించేశారు. అందులో నుంచి బయటకు రాలేకపోయాడు. నెల్లూరు చెన్నై అన్నారు. చెన్నైలో చనిపోయాడు. నెల్లూరు తీసుకురావడానికి బాడీని ఎవరు కూడా ఇష్టపడలేదు. చెన్నైలో కూడా అతన్ని మరి శ్మశాన వాటికకు తీసుకెళ్ళి మరి బరియలు చేయడానికి ఎవరు ఇష్టపడలేదండి, ఎవరు ఇష్టపడలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశానంలో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. కొత్త హాస్పిటల్ కట్టుకున్నాడు ఇటీవల, కావలసినంత డబ్బు ఉంది, మంచి కుటుంబము ఫ్యామిలీ ఉంది, మంచి జీవితాన్ని మంచి లైఫ్ను తాను పొందుకున్నాడు. డాక్టర్లలో పేరెన్నిక కలిగినటువంటి డాక్టర్గా నెల్లూరులో పేరు తెచ్చుకున్నాడు. కానీ సరైనటువంటి సమాధి కార్యక్రమం జరగక ఎంత దీన పరిస్థితి మరి అక్కడ మనం చూసుకున్నాం. దేవుని బిడ్డలారా వాట్సాప్లో పెట్టారు. చాలా నా మటుకు నాకు చాలా దుఃఖం కలిగింది. ఎవరినో బతులు అడుక్కొని ఎలక్ట్రికల్ మరి దాంట్లో పెట్టి అతన్ని మరి బరియలు చేసి అంటే తగలబెట్టేశారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఇటలీ కానీ, ఆ తర్వాత స్పెయిన్ కానీ, లేక అమెరికా కానీ వారు ఆ సముద్ర ప్రాంతాలలో ఆ శవాలను పారివేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా వాక్యం చెప్తున్నది, ఎంతవలే వారి శవములు పారివేయబడతాయి అని దేవుని వాక్యంలో మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరిని పంచిపెట్టరు. కర్మ, పెద్ద కర్మ, చిన్న కర్మ. ఎక్కడున్నాయి కర్మలు? ఏడున్నాయి చెప్పండి. కరోనాతో చేస్తే కర్మలు ఎక్కడున్నాయి? పెద్ద కర్మ ఏడుంది, చిన్న కర్మ ఏడుంది, లేకపోతే సంవత్సరం కర్మ ఏడుంది? ఈ కర్మలు ఏడున్నాయి? చచ్చినటువంటి వారి నిమిత్తం ఆహారం పెట్టి, అంగలార్చే వారికి ఆహారం పెట్టి, లేక అంగలార్చే వారంతా కూడా ఆహారం భుజించే పరిస్థితి ఎక్కడుంది? ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఈరోజు గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇది అంత్య దినములలో మనం ఉంటున్నాం. కానీ ప్రపంచం ఇప్పుడే ఎండ్ కాదు. ప్రపంచము ఎప్పుడు సమాప్తమవుతుందో తెలుసా? ఒక్క మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం లేక మొదటి 3 వచనాలు నేను చదువుతాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా, అంటే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది, కరోనాకు విరుగుడు. కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అంటే భయపడాలి. కరోనా అంటే కిరీటం అంట. కిరీటం లాగుంటుందంట, సూక్ష్మ క్రిమి. దానికే కిరీటం పెట్టేస్తారు. మొత్తం మీద ఇశ్రాయేల్ వారు మొత్తం మీద వారు దానికి విరుగుడు మందు కూడా వారు కనుక్కున్నారని వాట్సాప్లో పెట్టి ఉంటున్నారు. మొత్తం మీద వచ్చేస్తుంది. కరోనా అంటే ఇక భయం ఉండదు. ఏమంటున్నాడంటే ఇక భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా, చూడండి ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రకటన గ్రంథం గురించి ఒక అవుట్లైన్గా మీకు 2 మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు. 1వ అధ్యాయము జరిగిపోయిన కాలం, పద్మసు లంక, డొమిషియన్ చక్రవర్తి ద్వారా భక్తుడైనటువంటి యోహాను మరణశిక్ష విధించబడి ఆ లంకలో వేయబడతారు. అక్కడుండి అక్కడే కృషించి చనిపోతారు. అది అతనికి విధించబడిన మరణశిక్ష. అక్కడ యేసు ప్రభు కనిపించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. జరిగిపోయినటువంటి కాలము, భూతకాలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము సంఘ చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 34వ సంవత్సరం, క్రీస్తు శకం 34వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం దాకా ఎఫెసీ సంఘానికి చెందినటువంటి సంఘ చరిత్ర అక్కడ రాయబడింది. అంటే సంఘము, సంఘకాలం, దానికి ఎఫెసీ సంఘము అని పేరు పెట్టాడు యేసు ప్రభు. సంఘకాలం తర్వాత 100వ సంవత్సరం నుంచి ఇంచుమించు 230వ సంవత్సరం దాకా స్మరణ అని అన్నాడు. అంటే హతసాక్షుల కాలం. అంటే సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి దేవుని బిడ్డల యొక్క చరిత్ర అది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా? నిష్ప్రయోజనమైన సంఘ కాలంలో ఉన్నాం. ఎక్కడ చూచినా నిష్ప్రయోజనం. నేను చెప్పాను కదా, ఎక్కడ చూచినా ఫేక్, ఎక్కడ చూచినా నకిలీ. అంటే భక్తులు కూడా ఉన్నారు, పరిశుద్ధులు కూడా ఉన్నారు. ఎక్కువ మెజారిటీ నామకార్థులతో ఈరోజు సంఘాలు నింపబడి ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ. దేవుని బిడ్డల, ఇది లౌకిక కాలం, నిలువెచ్చని కాలం అని అంటాడు. నిలువెచ్చని కాలం. సార్దిస్ అంటే సగం చనిపోయింది, సగం బ్రతుకుంది. సార్దిస్ తర్వాత తుయితైరా, ఆ తర్వాత పెర్గమ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దాంట్లో బాగా మచ్చలేనటువంటి సంఘం ఫిలదెల్ఫియా. అంటే సంఘకాలం యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు శకం 34 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి దేవుని ప్రజలు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి కాలాలను విభాగించి ఎఫెసీ అన్నాడు, స్మరణ అన్నాడు, పెర్గమ అన్నాడు, తుయితైరా అన్నాడు, సార్దిస్ అన్నాడు, ఫిలదెల్ఫియా అన్నాడు, లౌదికియా అని అన్నాడు. అంతేగాని ఆ సంఘాల గురించి కాదు. సంఘం, సార్వత్రిక సంఘము యొక్క కాలాన్ని గురించి చెప్పబడుతున్నటువంటి సార్వత్రిక సంఘములో ఉన్న దేవుని బిడ్డల యొక్క ఆత్మీయ స్థితిగతుల గురించి చెప్పబడుతున్న విషయాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ప్రియులారా, దీన్ని మనము ఒక విషయాన్ని మనం గమనిస్తే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఏముంది? దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తే మరి దేవాలయంలో కూర్చుంటాడంట అపవాది. అంటే అంత్యక్రీస్తు. అపవాది 3 రకాలు. అపవాది, అంత్యక్రీస్తు, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త. అపవాది, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ప్రియులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా మనం గమనించినప్పుడు అపవాది, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు కనిపిస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అపవాది కనిపిస్తాడు. 1000 సంవత్సరాలు పాతాళములో చెరపట్టబడతాడు. దేవుడు అతన్ని పాతాళములో సంఖ్యలతో బంధిస్తాడు. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూడవచ్చు ఆ మాటలు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? మొదట భ్రష్టత్వం సంభవించి
పాప పురుషుడు బయలుపడితేనే, అంటే దాని అర్థం ఏంటి? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, అతనికి ఒక కుమార్తె, ఆమె భర్త దేవుని బిడ్డను, అతను ఒక యూదుడు. అతనికి ప్రియమైనటువంటి నంబర్ ఏంటో తెలుసా? 3 6. అతనికి ప్రియమైన నంబర్ అది. అతను కట్టుకున్న ఇంటికి 666 అని పెట్టుకున్నాడు, పెద్ద బోర్డు ఒకటి, అది పెద్ద క్రెడిట్ లాగా 666 అని పెట్టుకున్నాడు. మనం మామూలుగా మన ఇళ్ళ దగ్గర మనం పెట్టుకుంటాము, ఇంటికి క్రీస్తు అధిపతి అని. వాడు పెట్టుకున్నాడు, నా ఇంటికి 3 6 అధిపతి అని పెట్టుకున్నాడు. వాడు 3 6 పెద్ద బిల్డింగ్. వాడు ఒక కంపెనీ పెట్టాడంట. ఆ కంపెనీలో ఈ 3 6 ఆ కంపెనీలో ఉన్నటువంటి వస్తువులకు కానీ అక్కడ పనిచేసే ప్రజలకు కానీ 3 6. ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు మన భారతదేశానికి కూడా వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా దీనిని వారు ఉపయోగించాలా అన్నటువంటి కంపెనీలు పిల్లరా ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 6 అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇప్పటికే క్రియ చేస్తూ ఉంది. అపవాది ఇప్పటికే క్రియ చేస్తూ ఉన్నాడు. సాతానుడు ఇప్పటికే వాడి పనులు వాడు జరిగిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘము, దేవుని బిడ్డలారా, కడవరి వానాకాలం రాబోతూ ఉంది. పరిశుద్ధాత్మ ఆయన పెంచుకొస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారంగా ఆది అపోస్తలుల మీదకి 120 మంది మీదకి దిగి వచ్చినట్టుగా అది తొలకరి వర్షం. ఇప్పుడు కడవరి వర్షం రాబోతుంది, తొందరలో జరగబోతుంది. ప్రక్షాళన సంఘమును ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల ప్రకారంగా మత్స ముడత కలంకము లేకుండా మహిమ కలిగిన సంఘముగా మధ్యాకాశములో యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించడానికి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డారా ఆయన త్వరపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో అంటాడు, ఆత్మయు పెళ్లి కుమార్తె, అంటే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్పుచున్నారు. ప్రకటన 22:17 వినువాడు రొమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు సంఘాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘం సిద్ధపడిన తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా సన్నని నార వస్త్రాలు వేసుకుని తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉంటున్నటువంటి కాలము ఈ కాలం. ప్రియులారా, నకిలీ భక్తి ఉంది, నిజమైన భక్తి ఉంది. దొంగ భక్తి ఉంది, నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క భక్తి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిజమైన రక్షణ అనుభవం పొందినటువంటి దేవుని బిడ్డలను దేవుడు శుద్ధి చేస్తున్నాడు, వాక్యముతో శుద్ధి చేస్తున్నాడు, వాక్యపు ఉదకముతో శుద్ధి చేస్తున్నాడు. దేవుని బిడ్డల వారిని తన రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన ఆత్మతో వాళ్ళను దర్శిస్తూ ఉన్నాడు. తన ఆత్మతో వాళ్ళను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం వాక్యమనే ఆత్మతో ఆయన శుద్ధి చేస్తున్నాడు అని చెప్పి పరిశుద్ధాత్మతో శుద్ధి చేస్తున్నాడని అక్కడ వ్రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం యేసు రక్తంతో మనము శుద్ధి చేయబడుతున్నాం అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్సీ 5 మరి 25, 26, 27 వచనాలు వాక్యముతో ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలను ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, నువ్వెవరువైనా మనమెవరమైనా ఈ అంత్య దినాల్లో నిజముగా ప్రభు యొక్క రాకడ సమీపించే ఈ సమయంలో సిద్ధపాటు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ఆర్ యు రెడీ? నిజముగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కలిగి ఉండాలి. మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే మరి మనం ప్రభు యొక్క రాకడను మనం కలుసుకోవడం చాలా కష్టం. పెళ్లి కుమార్తెలాగా దేవుని వాక్యంలో నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా బెత్లెహేము గ్రామంలో కన్యక గర్భం ద్వారా జన్మించాడు. మనకందరికీ తెలుసు.
33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించారు. ఆయన పరిశుద్ధుడిగా జీవించి మరి పాపుల కొరకు యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 29వ వచనం ప్రకారముగా లోక పాపములన్నీ కూడా తన పైన వేసుకొని సిలువ మ్రానుగా ఆయన మరి యెరూషలేము గవిని వెలుపటకు వెళ్ళి అక్కడ ఆయన వేలాడదీయబడ్డాడని రాయబడింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచ్చిన ఆ మాటలు 23 వచ్చిన 24 దాకా 21 నుంచి 24 వరకు ఆ మాటలు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం దేవుని బిడ్డలారా. అలాగా యేసుక్రీస్తు ప్రభువు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. నేను మరలా వస్తానని సూచనలు చెప్పాడు. దాదాపు 80 సూచనలు దాకా అయిపోయాయి. 20 సూచనలు అవి కూడా అయిపోతాయి. ఏమిటి ప్రాముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అని మనం గమనిస్తే ఇప్పుడు 40 దేశాలు ఉన్నాయి. యూదుల లేక ఐరోపా మరి ఖండంలో 40 దేశాలు కలిసి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా విడిపోతాయి. 10 దేశాలు మాత్రమే మిగిలిపోతాయి. అంటే దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో మరి శిరస్సు బబులోను దేశము, ఆ తర్వాత రొమ్ము భాగం వెండి, శిరస్సు ఏమో బంగారు, రొమ్ము భాగమేమో మాదీయ పారసిక దేశము, కడుపేమో ఇత్తడి అంటే గ్రీకు దేశము, తొడలు రోమా సామ్రాజ్యం అంటే ఇనుము, ఆ తర్వాత పాదాలు ఇనుము మట్టి పొసగని దేశాలు. ఐరోపా ఖండంలో ఉన్న 10 దేశాలు ఇప్పుడు 40 ఉన్నాయి. అవన్నీ ఊడిపోతాయి. 10 దేశాలు అదే మనకు గడియారం. 10 దేశాలు నిలబడినప్పుడు అదే మనకు గడియారం. ఇక రెండవ గడియారం అంటే యేసుప్రభు యొక్క రాకడకు మనం సమీపంలో ఉన్నామని తెలుసుకోవడానికి ఎర్రని పెయ్య అంటే ఎర్రని దూడ, ఆవు దూడ, ఎర్రని దూడ దొరికింది హైపా అన్నటువంటి సిటీలో, ఇశ్రాయేల్ దేశంలో. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో ఈ మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 19 మొదటి 2 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియు అయిన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. ఎర్రని పెయ్య, మచ్చలేనటువంటి ఎర్రని పెయ్య, దానిని దహన బలిగా అలాగే కాల్చేస్తారు. దాన్ని మరి చంపి అలాగే కాల్చేస్తారు. దాని బూడిద దేవాలయాన్ని పరిశుద్ధపరిచేదానికి ఉపయోగిస్తారు. యాజకులు కానీ దేవాలయంలో ఉన్న సేవోపకరణాలు కానీ దేవాలయాలు కానీ. ప్రియులారా, ఈ ఎర్రని పెయ్య యొక్క బూడిద క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా యువ చక్రవర్తి టైటస్ అన్నటువంటి యువ చక్రవర్తి నాయకత్వంలో అది ఆదివారం ఘోరమైనటువంటి ఇశ్రాయేలుల వధ జరిగింది. దాదాపు ఇంచుమించు 60 లక్షల మందిని చంపేశారు రోమా సైనికులు. ఆ సమయంలో యాజకులు ఈ ఎర్రని పెయ్య యొక్క భస్మమును ఎక్కడో కొండల్లో దాచిపెట్టేశారు. బైబిల్ కూడా ఎక్కడో దాచిపెట్టేశారు కదా. బైబిల్ కూడా ఆ కొండలో ఆ మసాడా అన్నటువంటి ఆ ప్రాంతాలలో ఎక్కడో దాచిపెట్టేశారు. అదేవిధంగా ఈ ఎర్రని పెయ్య యొక్క భస్మాన్ని కూడా ఎక్కడో దాచిపెట్టేశారు. కళాలు అంటారు దాన్ని. ఇప్పుడు ఆ భస్మము దాన్ని వెతుకుతున్నారు, అది బయటపడుతుంది. ఎర్రని పెయ్య దొరికిందంట హైపా అన్నటువంటి సిటీలో. ఇప్పుడు ఆ భస్మము దొరికిన తర్వాత ఈ ఎర్రని పెయ్యను బలి చేస్తారు, బూడిద చేస్తారు. ఈ బూడిద కలిపి దేవాలయాన్ని కట్టి 3వ దేవాలయం, మొదటి దేవాలయం కట్టారు, బబులోను రాజు నెబుకద్నెజరు నాశనం చేశాడు. 2వ దేవాలయం కట్టారు, రోమీయులు నాశనం చేశారు. ఇప్పుడు 3వ దేవాలయం కట్టబోతున్నారు. దానిని ఎవరు కడతారో తెలుసా? ఎవరు ఆధీనంలో కట్టబడుతుందో తెలుసా? అంత్యక్రీస్తు ఆధీనంలో కట్టబడుతుంది. అంత్యక్రీస్తు ఆధీనంలో కట్టబడితే అప్పుడు యూదులంతా కూడా అతనే మెస్సియా అని చెప్పి వాళ్ళు అతన్ని అంగీకరిస్తారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం జరిగిపోయింది, 2-3 అధ్యాయాలు జరుగుతూ ఉంది సంఘకాలము. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 6వ అధ్యాయంలో
ప్రియులారా, అంత్యక్రీస్తు మొట్టమొదట తెల్లని గుర్రంతో వస్తాడు. వాడొక ఫేక్. తెల్లని గుర్రం, వాడేదో పెద్ద భక్తి పరులు. ఆ తర్వాత ఎర్రని గుర్రం, ఆ తర్వాత మార్చేస్తాడు రంగులు. పాండు రంగు కలిగినటువంటి గుర్రం, నల్లని గుర్రం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 7 ఏళ్ల శ్రమల కాలం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో సంఘము ఎత్తపడుతుంది. సంఘము 4వ అధ్యాయంలో ఎత్తపడుతుంది. క్షమించండి, సంఘము 4వ అధ్యాయంలో ఎత్తపడుతుంది. 4వ అధ్యాయంలో ఎత్తబడినటువంటి సంఘము 7 సంవత్సరాలైన తర్వాత 19వ అధ్యాయంలో దిగి వస్తుంది. 19వ అధ్యాయంలో దిగి వస్తుంది ఈ భూమి మీదకి. దీనిని హానోకు ప్రవచించాడు యోధా పత్రికలో. వేవేల పరిశుద్ధులతో ప్రభు దిగి వస్తాడు. సంఘము దిగి వస్తుంది. సంఘము దిగి ఒలీవల కొండ మీద ఆయన కాలు పెడతాడు. జకరియా 14:4, 5, 6 వచనాల ప్రకారం ఒలీవల కొండ 2 భాగాలుగా చీలిపోతుంది. అప్పుడు శ్రమ పెట్టబడుతున్న యూదులు ఆ లోయలో వారు తమను తాము కాపాడుకుంటారు. ప్రియుల, అప్పుడు అంత్యక్రీస్తుతో అబద్ధ ప్రవక్తతో నోటి ఊపిరితో యుద్ధం చేస్తాడు యేసు ప్రభు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ప్రకారంగా ప్రియుల, ఆయన ఒలీవల కొండ మీద కాలు పెట్టి తన సంఘముతో తూర్పు గుమ్మాన్ని తెరిచి యెరూషలేము పట్టణంలో ఆయన ప్రవేశిస్తాడు తన సంఘముతో. 1000 ఏళ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అపవాదిని 1000 సంవత్సరాలు బంధించి ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొనసాగించబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనే తీర్పు కనబడుతుంది, అంత్య తీర్పు. అది ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత అంత్య తీర్పు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత అంత్య తీర్పు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయము యుగ యుగాలు మనం ప్రభువుని సేవిస్తూ మనం ఉంటాం ప్రియులారా. ఇది ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైన్. 1వ అధ్యాయం జరిగిపోయింది, 2, 3 అధ్యాయాలు జరుగుతూ ఉన్నాయి. సంఘకాలం అది. 4వ అధ్యాయం సంఘం ఎత్తబడుతుంది. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 7 ఏళ్ల శ్రమల కాలము. 19వ అధ్యాయంలో సంఘముతో పాటు ప్రభు దిగి వస్తాడు పెళ్లి కుమారుడుగా. ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. తూర్పు గుమ్మాన్ని తెలుసుకొని సంఘముతో పాటు యెరూషలేముకి వెళ్తాడు. 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత తీర్పు. ఆ తర్వాత నూతన యెరూషలేము. యుగ యుగాలు మనం ప్రభుతో జీవించే జీవితం. ప్రకటన 21, ప్రకటన 22 ఈ 2 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడింది. అయితే ఇప్పుడు ఈ తెగులు, ఈ వైరస్ను బట్టి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రియులారా. అంతము వెంటనే రాదు, నెమ్మదిగా ఉన్నప్పుడే అంతం వస్తుంది. అది మాత్రం గమనించుకోండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. కాబట్టి లోకులు నెమ్మదిగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా లేరు, ఉంటారు. రేపు నెమ్మదిగా ఉంటారు. అది వస్తుంది. అప్పుడు నెమ్మదిగా ఉన్న తర్వాత ఒక్కసారి సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడ్డానికి మనకు మరి ఈ 10 దేశాలు అన్నటువంటిది మనకు కనిపించాలి. ఐరోపా ఖండములో, ఐరోపా దేశాలలో 10 దేశాలు. ఆ దేశాలు కూడా ఒకదానితో ఒకటి పొసగవు. కానీ ఇప్పుడు 40 దేశాలు ఉన్నాయి. 40 మొత్తం విడిపోతాయి, 10 దేశాలు నిలబడతాయి. అదే మనకు ఆఖరి గడియ, ప్రభు యొక్క రాకడ గడియ. దేవుని బిడ్డలారా, ఎర్రని పెయ్య దొరికింది. తొందరగా దాన్ని దహించాలంటే కళాలు కనిపించాలి. ఇంతకుముందు ఎర్రని ఆ పెయ్య యొక్క భస్మము అది దొరికిందంటే దీన్ని వధిస్తారు. ఇది వధించబడిందంటే దేవాలయం కట్టబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. మరి 7 సంవత్సరాలు మనం ప్రభుతో పాటు మధ్యాకాశంలో ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డల. కాబట్టి ఈ మాటలు దయచేసి మీరు తెలుసుకొని మీరు దిగులు పడకుండా మీ జీవితాలను మీరు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవాలని ఆ వాక్యపు ఉదకముతో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ప్రభు యొక్క రాకడ కోసం మీరు సిద్ధపాటు మీరు కలిగి ఉండాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను. ఒక మాట చెప్పాలని నేను మీకు చెప్పాను. ఏమిటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత
మూడవ నాడు తిరిగి లేచాడు. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది. మూడవ నాడు తిరిగి లేచిన తర్వాత ఖాళీ సమాధి, ఆ సమాధిని పేతురు చూశాడు, యోహాను కూడా లోపలికి వెళ్ళాడు, మగ్దలేని మరియా వీరందరూ చూశారు ఆ ఖాళీ సమాధిని. ఏం కనిపించాయో తెలుసా? నార వస్త్రాలు కనిపించాయి. నార వస్త్రాలు అంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి మౌన సందేశం ఏమిటో తెలుసా? పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధమైన నీతి క్రియలు కలిగి మీరు బ్రతకండి. అది యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత మనకందరికీ, సర్వలోకానికి, అప్పుడున్నటువంటి భక్తిపరులకు ఆయన ఇచ్చిన సందేశము, అరే మీరు పరిశుద్ధంగా బతకండి, నీతిగా జీవించండి. నార వస్త్రాలు, వాళ్ళు లోపలికి వెళితే వాళ్ళకి నార వస్త్రాలు కనబడ్డాయి. యేసు ప్రభు ఇచ్చిన సందేశం. ఈరోజు ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, నార వస్త్రాలు మనం ధరించుకుని ఉన్నాము. నార వస్త్రాలను ధరించుకున్నామంటే పెళ్లి కుమార్తె సంఘముగా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని నువ్వు అర్థం చేసుకో. నార వస్త్రాలు లేవా? నీతి క్రియలు లేవా? అయితే నువ్వు ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభువులో నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకోవాల్సింది నేను మనవి చేస్తున్నాను. లోకస్తులు ఏడుస్తున్నారు, మరణ భయంతో ఏడుస్తున్నారు లోకస్తులు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నిన్ను సిద్ధపరచుకో. వారు ఏడుస్తూ ఉంటారు, నువ్వు సిద్ధపరచుకొని నార వస్త్రాలు ధరించుకొని నువ్వు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడాలని నేను మనవి చేసుకుంటూ నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని స్థానిక సంఘ కాపరికి నేను అప్పగిస్తూ ఉంటున్నాను, శాంతి కుమార్ గారికి నేను అప్పగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సోదరులు కృపాకరణ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దాని యొక్క సాయంకాల సమయంలో బైబిల్ స్టడీలో తండ్రి నేను మీ దాసును నిలబెట్టి ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి మీ యొక్క రాకడ సమయానికి ప్రభువా మేమందరం తండ్రి నాయన సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. వాక్యం చెప్పిన దాసు ఆయన మీరు బలపరిచే వాడికి విధానాన్ని బట్టి మీరు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఆయన. మరి విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వాక్యం వినండి, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నేను వాక్యం ప్రభావం పలింపులోనికి తీసుకురమని ప్రార్థన చేసుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదము ఇక్కడ చేరిన మనందరికీ ప్రపంచమంతటిలో చేరిన సకల పరిశుద్ధులకు హెబ్రోన్ బ్రాంచ్ సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఇంటి నడిపించునుగాక. ఆమేన్. క్రైస్తవ